టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ మారం జగదీశ్వర్ గారు ఉన్నారు. జగదీశ్వర్ గారు నమస్తే. నమస్తే. ఏంటి పరిస్థితి? వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టారు, ఉద్యోగుల డిమాండ్స్ అన్ని చెప్పారు. డిఏ ఎప్పుడు రావాలి? నవంబర్ 14th డిఏ డిసెంబర్ 12th రోజు రావాలి. 6 months అయితే. వాస్తవానికి ఇలా జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకునేది ఏంటంటే కామన్ గా నెల 2 నెలలు 3 నెలల నుంచి ఒక జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. మరి ప్రభుత్వం కూడా మనకి ఇచ్చిన హామీ ప్రకారం గతంలో మనం చూసినట్టయితే నడిమిట్టల్ గారి అధ్యక్షతన 3-man కమిటీ చేసినప్పుడు అప్పుడు మంత్రుల సబ్ కమిటీ అని తీర్మానం చేసి ఒక 5 డిమాండ్లు 15 డిమాండ్లు మనకు ఒప్పుకున్నారు. వాస్తవానికి ఆ 15 డిమాండ్లు కొన్ని చేసిర్రు, కొన్ని చేయవలసి ఉండే. మరి ఆ రోజు చూసిన మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీ పోలీస్ సభలో కోసుకున్న ఒక పైసలే అన్న ముఖ్యమంత్రి గారే ఇలా ఉద్యోగులకు వాస్తవానికి వాళ్ళకి న్యాయంగా ఇచ్చే డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు దాదాపు 4,500 కోట్లు అప్పటి నుంచి ఇప్పటిదాకా చెల్లించిన మాట వాస్తవం. రిటైర్మెంట్ ఉద్యోగులకు అవి 700 కోట్లు చేసి అది చేసినది మాట. 4,500 కోట్లు వచ్చాయని ప్రభుత్వం చెప్తారు. ఆల్రెడీ మాకు ఇమ్మని చెప్పి దాదాపు ఫస్ట్ నెలలో 193 కోర్స్ ఇచ్చారు. తర్వాత 450 కోర్స్ ఇచ్చారు. తర్వాత 700 కోట్లు ఒకసారి 1000 కోట్లు కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయని మాకు ఇచ్చారు. వాస్తవాన్ని ఎన్ని కోట్లు కొట్టినా ఇలా చాలా డిమాండ్ ఉంది. వాస్తవానికి 11,000 కోట్లు అయితే ఏమైతే రోజు రిటైర్మెంట్ ఎక్కువ అవుతుంది. 700 కోట్లు కొట్టినా మళ్ళీ ఆ 700 కోట్లు పోను ఇంకా మళ్ళీ పాతవి కూడా ఇంకా యాడ్ అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వానికి ఆ రోజు చెప్పినప్పుడు 700 కోట్లు కొట్టి తర్వాత 1,000-1,500 కోట్లు కొడతామని చెప్పారు. కానీ 700 కోట్లు కొడుతున్న మాట వాస్తవే. మనం కొన్ని వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయంటే ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ ఇంతమందిలో 700 కోట్లు ఎంత అవుతాయి? ఏ మూలకు సరిపోవు. వాస్తవానికి ప్రభుత్వాన్ని కూడా మేము 1,500 కోట్లు కొట్టితే దాదాపు 6-7 నెలల్లో ఇవి కంప్లీట్ అవుతాయని అనుకుంటున్నాం. మరి అలాగే మనం డిఏ కూడా ఆ రోజు ఒక డిఏ ఇస్తా అని చెప్పిన సందర్భం మనం గుర్తు చేస్తున్నాం ప్రభుత్వాన్ని కూడా. మరి ఒక డిఏ ఇచ్చారు, ఒకటి 6 నెలలు. అసలు యాక్చువల్గా మేము 6 నెలల్లో 4 నెలలనే ఇస్తామని చెప్పారు. అప్పుడే జీవో ఇచ్చేసి 4 నెలల్లో ఇంప్లిమెంట్ చేయాలని మనం కోరుకున్నాం. కానీ వాళ్ళు ఏం చేశారు, 6 నెలల్లో ఆ డిఏ అందులో ఒక మ్యాటర్ రాసి 6 నెలల తర్వాత ఒకటి ఇస్తా అని చెప్పిన సందర్భంలో ఈ డిసెంబర్ 12 వరకు 6 నెలలు అయిపోతుంది. ఆ డిఏ కూడా రిలీజ్ చేయమని. మరి ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు వాస్తవానికి చాలా ఇంపార్టెంట్. గతంలో ముఖ్యమంత్రి గారు కూడా పోయినప్పుడు దానికే ఇబ్బంది. మన ప్రభుత్వ ఉద్యోగులు కూడా కాంట్రిబ్యూషన్ చేస్తారు కదా, ఇమీడియట్ ఇవ్వమని చెప్పారు. మరి దానికి కొన్ని స్టేట్లు ఎట్లా ఉన్నాయో ఎట్లా చేద్దామని ఒక 3-4 మీటింగ్లు పెట్టారు. మరి దాన్ని కూడా సిఎస్ గారు కూడా త్వరలో ఇస్తా అని చెప్పినప్పుడు. కానీ ఎందుకు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ లో మీ కంట్రిబ్యూషన్ ప్రభుత్వ కంట్రిబ్యూషన్ ఇద్దరు ఇచ్చిన సిద్ధం? ఇంతకుముందు అయితే మొత్తం ప్రభుత్వం పెట్టాలి. అప్పుడు కూడా అయినా సరే ఇప్పుడు జూన్ లో అయితే డిసెంబర్ వరకు 6 నెలల పాటు కాకపోవడం ఇప్పుడు ఉద్యోగులు అయితే అంటారు కదా, సంఘాల వైఫల్యం అని అన్నారా? అంటారు, ఏదైనా అనొచ్చు, సంఘాల వైఫల్యం అనొచ్చు. గతంలో మనం చేయనిది ఇలా మేము కూడా మన గట్టిగా మాట్లాడిన. ఎప్పుడైనా గతంలో నాయకులు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా కౌంటర్ ఇచ్చిన చేత ఉందా? కోసుకున్న పైసలు లేదు, ఏం చేస్తావు చేసుకున్నా సీఎం గారే అన్నారు కదా. మరి ప్రభుత్వాన్ని కూడా మేము కదిలించామని అది మాట చెప్తలేరు. అప్పుడున్న నాయకులు ఎట్లా మాట్లాడారు, ఇప్పుడున్న నాయకులు ఎట్లా మాట్లాడారు? వాస్తవానికి ప్రభుత్వంలో ప్రాబ్లం ఉన్నది, మనం లేదని ఎట్లా అంటాం? ఎందుకంటే మనకు ఆ ప్రభుత్వ ఫైనాన్స్ మనకు మొత్తం తెలుసు కదా. ఇలా అక్కడ ఉన్న మా అధికారులందరికీ ఎట్లా ఉన్నది ఏమున్నది, వాళ్ళు కూడా మాకు సలహాలు సూచనలు ఇస్తారు. ఇంకా కొంచెం పెంచండి, పెంచితేనే కానీ ప్రాబ్లం సాల్వ్ కాదని చెప్పిన సందర్భం ఉన్నాయి. ఆ క్రమంలోనే మేము ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాం. ఎందుకు ప్రతిసారి ఒత్తిడి చేస్తున్నాం. సిఎస్ గారిని కూడా 5-6 సార్లు కలిసినాం. యాక్చువల్గా సిఎస్ గారు కూడా బిజీగా ఉండడం, మళ్ళీ అప్పుడు ఎలక్షన్ల 42% ఏదో బీసీలకు ఇస్తామని చెప్పేసి ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ మళ్ళీ ఆగడం, మళ్ళీ ఇది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందని అంటే నేను చెప్పిన ఎలక్షన్ నోటిఫికేషన్ సంబంధం లేదు. ఎందుకంటే ఇది ఎలక్షన్స్ అనేది పార్టీ బేస్ ఎలక్షన్ కావు. ఇది ఏంటంటే ఎలక్షన్ నోటిఫికేషన్ కాబట్టి డిఏ ఇవ్వరాదా? ఇవ్వచ్చు, ఏమున్నది, ఇది పార్టీ బేసిస్ కాదు కదా ఈ ఎలక్షన్. ఇది పార్టీ బేసిస్ అయితేనేమో ఉంటది. అక్కడ ఏ పార్టీ డిసెంబర్ 17th వరకు డిఏ లేనట్టే లేదంటే ఇవ్వాలని చెప్తున్నాం ఇవాళ. ఎందుకంటే డిసెంబర్ 17th ఇచ్చినా కానీ ఆర్డర్ ఇచ్చినా ఈ నెలలో ఇంప్లిమెంట్ అవుతుంది కదా. నేను అనేది పార్టీ బేస్ లో ఎలక్షన్ కోడ్ అయితే ఉండదు.
ఎలక్షన్ కోడ్ ఉంటుంది కావచ్చు కానీ అక్కడ గుర్తులు ఏమి ఉండే కదా, ఏ పార్టీకి ఏమి ఎవరు ఉన్నా తెలియదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుతున్నాం, ఈహెచ్ఎస్ కూడా ఇమ్మీడియట్ ఇవ్వాలి. అలాగే పెండింగ్ బిల్స్ కూడా 1500 కోట్లు కొడతా కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ కాదని ప్రభుత్వానికి అయితే ఇప్పుడు 700 కోట్లు నెలకొట్టడం వల్ల ఎంత సాల్వ్ అయింది, ఇంకెంత ఇప్పుడు బకాలి ఉన్నాయి? దాదాపు మళ్ళీ 10,000 కోట్లు ఆల్రెడీ మళ్ళీ ఉంటాయి. ఎందుకంటే రెగ్యులర్ గా రిటైర్డ్ అవుతుండ్రు ఎంప్లాయీస్. మనం అనుకుంటున్నాం కానీ ఇంత అంటే అది ఫిగర్ కరెక్ట్ ఉండదు కదా. ఇప్పుడు మనం చేస్తున్నా కొద్దీ పోతున్నా కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. నెల మళ్ళీ రిటైర్డ్ వాళ్ళు ఉంటారు. సంవత్సరం 700 కోట్లు సరిపోదు. కోట్లు ఇస్తే ఎన్ని రోజులు అవుతుంది? చాలా రిటైర్డ్ ఎంప్లాయీస్ బాధ అయితే వర్ణనాతీతం. నాకు తెలిసి మీ జేఏసీ నుంచి విడిపోయి కొత్తగా మేము పెట్టుకుంటున్నామా, మొన్న ఏదో స్టేట్మెంట్ వచ్చింది, ఒక్కరు పెన్షనర్ జేఏసీ విడిపోయింది అని. వాళ్ళు అట్నే ఉంటది. ఇట్లా ఎట్లా ఉంటది అంటే ఎవరాళ్ళు నేను గొప్ప అని చెప్పుడు దానికే ఉంటది జేఏసీ. ఏ పెన్షన్ జేఏసీ అయినా ఎవరు వాళ్ళే అందరు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు దామోదర్ రెడ్డి అని ఆయన పెన్షన్ సంఘం ఆయనదే పెద్దది ఉంటది. ఇవన్నీ చిన్న ఉంటాయి. మాట్లాడుతుంటే ఏదో మాట్లాడుతూనే ఉంటారు. మేము విడిపోతున్నాం, కొట్లాడుతున్నాం. కొట్లాడడానికి అద్దన్నామా లేదా? జేఎస్లో ఉండవని మేము అడుగుతలేం కదా. మీరు కూడా కొట్టాడండి. ఎవరైనా అందరు కొట్లాడుతూనే కదా ఇలా వచ్చేది ప్రభుత్వాన్ని కూడా. మేము మాట్లాడుతున్నాం, మీరు కూడా మాట్లాడండి. ఏకాఏకన ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు వేరు, ప్రభుత్వ ఉద్యోగులు వేరు. రిటైర్డ్ ఉద్యోగులకు ఏమైనా ధర్నాలు కూర్చుంటారు కానీ మాకు అన్ని పరిమితులు ఉంటాయి. మరి ప్రభుత్వాన్ని కూడా చూడాలి, మా ఉద్యోగులు కూడా చూడాలి కదా. మా బాధ్యత కూడా ఉంటుంది. హక్కులు ఉన్నప్పుడు బాధ్యత కూడా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా గట్టిగానే అడుగుతున్నాం. ప్రభుత్వం కూడా ఏమన్నది, కొన్ని రోజులు ఆగండి ఇస్తాం, ఉన్ననే వచ్చినాం, మాకు అన్ని తెలియదు, వాస్తవానికి ఇంత బకాయిలు ఉన్నాయని తెలియదు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇప్పుడే అయ్యారు అని ఎన్నో చెప్తున్నప్పుడు ఇలా దాదాపు ఎంతో అమౌంట్ అయితే కొట్టిస్తున్నాం. ఒక డిఐ తెప్పించుకున్నాం, ఇంకో డిఐ ఇస్తారు. మేమేమంటున్నాం, తర్వాత పిఆర్సీ కూడా దాని నివేదిక తీసుకొని వచ్చి ఆ డిఎల్ మెర్జ్ చేసుకుని ఫిట్మెంట్ కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకే. భుజంగరావు గారు.